2014 వచ్చినటువంటి ఈ ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అలాగే గోప్యత ఇటువంటి చట్టం మీద ఒక రివిజన్ చేసుకున్నాం మనం 2014లో ఆర్టికల్ 21 అని క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఎగ్జామ్షన్ చెప్తూ ఏమన్నారంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా చేయడం పక్కన పెట్టండి, బట్ వాళ్ళకి భద్రత కల్పించడం మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు స్వేచ్ఛగా సొసైటీలో తిరిగే మనం ఒక ప్రాధాన్యత కల్పించాలి. కేవలం మా కులానికి సంబంధించిందో, మా మతానికి సంబంధించిందో, లేకపోతే మా వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇతర జాతీయుడు కాబట్టి వీళ్ళని మేము వెలివేస్తామని కులానికి మతానికి అతీతంగా వీళ్ళని వెలివేయడం కానీ, సమాజంలో వివాహం అనే ఒక బంధం లేకుండా. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, అన్ని మతాచారాలు ఒక రకంగా ఉండవు కదా. కొన్నిట్లో తాలిబెట్టు కడతారు, కొన్నిట్లో తాలిబెట్టు కట్టరు. కొందరిలో కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి, కొన్ని వివాహాలు ఉండవు. సో మాదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కోర్టు ఏంటంటే కస్టమ్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫేర్ కాదు, ఆచార సంప్రదాయాలు మత పద్ధతుల్లో ఇంటర్ఫేరెన్స్ కాదు, ముఖ్యంగా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి. ఇక్కడ కూడా జరిగింది అదే. మేము కలిసి జీవించాలనుకుంటున్నాం, కలిసి ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, మేము మేజర్స్, తప్పేమి లేదు కదా. మ్యారేజ్ చేసుకోవడం ఒత్తిడి మాకు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఓటుకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సింబల్ ఇస్తారు మనకు. ఒక ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, అదేవిధంగా పార్లమెంటరీ మిగిలినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఓట్స్ ఎలక్షన్స్ ఇస్తారు. ఓట్ ఎలక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ అభ్యర్థికి కూడా ఇంట్రెస్ట్ లేకపోతే కిందన నోట్ అని ఒక బటన్ కూడా ఉంటుంది. అంటే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నుంచి లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను అనుకున్నటువంటి నా అభ్యర్థులు కారు. సో ఐ హ్యావ్ చూజ్, నాకు ఒక రైట్ ఉంది. నాకు నోట్ అనేది కూడా మనం పెట్టుకున్నాం కదా. పార్లమెంట్ ఎలక్షన్స్లోను, ఎమ్మెల్యే ఎలక్షన్స్లోను, లేకపోతే కింద లోకల్ బాడీ ఎలక్షన్స్లో నోటాను మనం పెట్టుకున్నాం కదా. మరి అటువంటప్పుడు నేను సమాజంలో ప్రతి ఆచారాలు సంప్రదాయాలు నేను నచ్చాలని రూల్ నాకేం లేదు, నాకు నచ్చకుండా కొన్ని ఉంటాయి. వివాహం అనేది నచ్చకుండా నేను కలిసి జీవిస్తా. వివాహం అనేది ఒక పారామీటర్ కాదు కదా. నేను ఒక అమ్మాయితోనో అమ్మాయి అబ్బాయితో కలిసి జీవిస్తాం. దట్ ఇస్ కాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్.